హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మనీషా. ఈరోజు స్పెషల్ రాగి సంకటి అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా ఒక చిన్న గ్లాసు రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను. చిన్న గ్లాసు రేషన్ బియ్యానికి పెద్ద గ్లాస్తో ఒక 5 గ్లాసుల వాటర్ అయితే పోసుకున్నాను. చక్కగా ముందు మనం అన్నం వండుకున్నట్లే ముందు హై ఫ్లేమ్లో పెట్టి పొంగి వచ్చిన తర్వాత మీడియం పెట్టి ఇట్లా స్మాష్ అయ్యేంత వరకు ఉడకనివ్వాలి అన్నాన్ని. ఇలా మగ్గించిన తర్వాత నేనైతే 1/2 kg రాగి పిండి తీసుకున్నానండి. ఈ కొలతలను బట్టి మీరు తక్కువ అయితే తక్కువ క్వాంటిటీ తీసుకోండి. ఇలా మిడిల్లోనే పోయాలి, అది కదిపించకూడదు కూడా. కరెక్ట్గా 15 నిమిషాలు అయితే ఇలా మూత పెట్టి మగ్గనివ్వాలి. దాంట్లోకే కొంచెం నెయ్యి అండ్ కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. నీళ్ళు అయితే కొంచెం ఎక్కువ ఉండేటట్లయితే చూసుకోండి. ఇలా మూత పెట్టి 15 నిమిషాలు అయితే మగ్గనిచ్చాను సిమ్లో పెట్టి. చూసారా, నేను అస్సలు కదపలేదు. కదిపితే మళ్ళీ ఉండలుండలుగా వస్తుంది. సో చూసుకోండి, ఇలా 15 నిమిషాలకి చక్కగా లోపల కూడా మగ్గిపోతుందండి. ఇలా పప్పు గుత్తితో చక్కగా మిక్స్ చేసుకోవాలి. అండ్ దీంట్లో వాటర్ పడుతుంది అని అనిపిస్తే హాట్ వాటర్ పెట్టి కొంచెం కొంచెం